యువజన విభాగం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ గారు కానీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మొన్న రోజున 5వ తారీఖున ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మని తగలబెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మూసే జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు సీఏ కోటేశ్వరరావు వంటం సీఏ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని చర్యలు తీసుకోవాలని మేము ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా ఒకటి అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా, ఒక పోస్టు పెట్టినా, వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్ నెల్లూరు నగరపట్టులో ఉన్న గాంధీబొమ్మ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెడతా ఉంటే కనీసం ఒక ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూతు మంత్రంగా మేము ఉన్నాము నిర్మించుకున్నారు తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం. కానీ ఈ రోజు కానీ మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుని నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం. ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకుండా 150 సీట్లు గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోవాలని ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. నువ్వు ఎమ్మెల్యేగా పొత్తు లేకపోతే పనికిరావు అని ప్రజలు నిన్ను తిరస్కరించారు కాబట్టి ప్రజలే నీకు నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పి అది తెలియజేశారు. నువ్వు కనీసం 2024లో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే ఈరోజు మీ పొత్తు పెట్టుకొని మీ కార్యకర్తలు అభిమానుల ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21 సీట్లు తెచ్చుకొని అదేదో గొప్పగా ఊహించేసుకుని ఆ 21 సీట్లలో కూడా సగం మంది టీడీపీ పోటీ చేస్తున్న చరిత్ర మీదైతే కష్టమైన నష్టమైన గెలుపైనా ఓటమైనా సరే నా కార్యకర్త నా జెండా తప్పితే నా నినాదం తప్పితే ఇంకోటి నేను ఇంకొక జెండా పట్టి నా కార్యకర్త నాకు అంత ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగులో కనుకున్న దారం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక కార్పొరేటర్గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైవాల గెలిచా. మన జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలబెట్టిన ఏ ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీలో 10 సంవత్సరాల పార్టీ పెట్టి మీరు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నారు. ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అడుగుతుందా? మీరే మా నాయకుడి గురించి మాట్లాడేది. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ నాయకుడి స్థాయి ఏందో మీ నాయకుడి గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు మేము అభిమానించాం. జగన్మోహన్ రెడ్డి ఆయన నిరూపించుకున్నారు కాబట్టి 2019లో 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇదే విధంగా మేము అడుగుతాం. అల్లూరు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని అడుగుతాం. దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? సూటికి సమాధానం చెప్పగలుగుతారా? అల్లూరు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని సూటిగా ప్రశ్నిస్తారు. మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇట్లాంటి మాటలు 100 మాట్లాడగలము, ఇట్లాంటి చర్యలు 100 చేయగలము. కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ముందు వెళ్తాం. మాకు అధికారం ఉంది, అహంకారం ఉంది అని మేము విరవీగితే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న 2.0లో ఒక పక్క ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు మీలాంటి చిల్లర పనులు చేసే కొంతమంది చిల్లర వెధవలకు కూడా ఖచ్చితంగా బుద్ధి తిప్పే కార్యక్రమాన్ని రిటర్న్ చూపించే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మా అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకులని కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ చూపించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం. రానున్న రోజుల్లో యువజన విభాగం అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మా నాయకులందరూ సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వద్ద కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీడియా సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ రూరల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం గాంధీబొమ్మ సెంటర్లో కొంతమంది 10 మంది కంటే ఎక్కువ లేరు, 10 మంది జనసేన నాయకులు కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది. ఆ దహనం చేసిన వాళ్ళలో 10 మందిలో 8 మందికి జగన్మోహన్ రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. కాబట్టే దానికి నిదర్శనమే వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన జై జగన్ అనే నినాదం. ఒకరంటే కావచ్చు, ఒకరిలో 8 మంది జై జగన్ అనే నినాదం అన్నట్టు మీడియా ముఖంగానే వాళ్ళు జై జగన్ అనడం జరిగింది. అది వాళ్ళ గుండెల్లో ఉండే అభిమానము, వాళ్ళ నాయకుల కాడ మెప్పు కోసం, అదేవిధంగా పదవుల కోసం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మొత్తానికి తెలుసు అని చెప్పని సగౌరవంగా తెలియజేసుకున్నాను. కొంతమంది మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు దాంట్లోనే ఉన్నట్టు,
సిద్ధాంతాలు వాళ్ళు పాటిస్తున్నట్టు, వాళ్ళ సూచనలు సలహాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు కొంతమంది నటనలు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ నిజమైన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంత బిల్డప్, అంత నటనలు చేయట్లేదు. వాళ్ళు అదే నాయకులు గాంధీ బొమ్మ కాడ ఎవరైతే దహనం చేశారో ఆ నాయకులే రేపు 5 సంవత్సరాల తర్వాత 2029లో అదే నాయకులు తిరిగి పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దహనం చేస్తారని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఇదేమో ఆశ్చర్యం కాదు. ఆ నాయకులు అంత చీప్ అని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. దాంట్లో ఏ విధంగా తప్పు ఉందని చెప్పని మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకి రాజకీయం అనుభవం లేదు కాబట్టే ఆ విధంగా మాట్లాడారు జర్మనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం ఆయన ఉద్దేశం అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మేము చట్టం మీద గౌరవంతో ఈరోజు 1 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సిఐ గారు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి తెలియజేశారు. ఏ మాత్రం కనుక సిఐ గారు యాక్షన్ తీసుకునే పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అలాగే ప్రైవేట్ కేసులు కూడా పెడతామని చెప్పని సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్. నేను చట్టం మీద గౌరవంతో, మీ మీద నమ్మకంతోనే మేము ముందుకెళ్తున్నామని, ఎటువంటి మీకు ఇబ్బంది కలిగింది యాక్షన్ తీసుకుంటారని నమ్మకం